ఈ వ్యూ వాచ్ టవర్ పైనుంచి చూస్తున్నాం. పార్క్లో ఉన్న వాచ్ టవర్ పైనుంచి చాలా బాగుంటుంది ఈ వ్యూ. ఇది పార్క్లో గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ బాల్కనీ నుంచి. ఇది మృగవని నేషనల్ పార్క్ అని చిలుకూరు రూట్లో ఉంటుంది. నార్సింగి టు చిలుకూరు వెళ్ళే రూట్లో ఉంటుంది. జస్ట్ ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. సిటీ పక్కనే ఉంటుంది. లోపల సఫారీ కూడా ఉంటుంది. అదే సఫారీ వెహికల్. ఇంకో బస్ కూడా ఉంటుంది, సఫారీ బస్. పార్క్లో ఇలా గెస్ట్ హౌసెస్ ఉంటాయి 2. అక్కడి నుంచి బాల్కనీ వ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా వర్షం వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. కింద అన్ని డీర్స్ ఉంటాయి. అవి కనిపిస్తున్నాయి కదా, ఆ డీర్స్ అన్ని కింద ఉంటాయి. ఇక్కడ పైన ఉండొచ్చు, బట్ పర్మిషన్ తీసుకోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి. అక్కడ ఎవరో చెప్పారు నాకు అలా. ఇంకా వర్షం వచ్చేటప్పుడు ఈ బాల్కనీ వ్యూ నుంచి వ్యూ సూపర్ ఉంటుంది. అంతకుముందు వెళ్ళినప్పుడు వర్షం వచ్చే, అప్పుడు కుదరలే వీడియో తీయటం. అంటే చాలా బాగుంటుంది. అక్కడ డీర్స్ చాలా అంటే చాలా ఉంటాయి. అక్కడ ఎండగొట్టిందని చెట్టు కిందకి వెళ్ళాయి. ఇన్సైడ్ సఫారీలో కూడా చాలా డీర్స్, పీకాక్స్, ఇంకా చాలా బర్డ్స్ ఉంటాయి. అక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. డీర్స్ అన్ని అక్కడ చెట్టు కింద ఉన్నాయి, ఆ రాళ్ళ దగ్గర. ఎండగొడుతుందని నీడలోకి వెళ్ళాయి. చాలా డీర్స్ ఉన్నాయి. ఇది ఇంకో గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ కూడా సేమ్ వ్యూ ఉంటుంది. కింద డీర్స్ ఉంటాయి, ముందు ఫారెస్ట్ ఉంటుంది, బాల్కనీ వ్యూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. పార్క్లో పెద్ద గజిబో ఉంది, ఎదురుగా ఉన్న లాంటిది. చుట్టూ గ్రీనే ఉంటుంది. ఎటు చూసినా గ్రీనరీ. మీకు ఇంకేం కనిపించదు. బిల్డింగ్స్ అవి ఏం కనిపించవు. మొత్తం గ్రీన్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది సఫారీ వెహికల్ పార్క్లో ఉంటుంది. అంటే తక్కువ మంది ఉంటే ఇది తీసుకెళ్తారు, ఎక్కువ మంది ఉంటే బస్సులో తీసుకెళ్తారు. ఇంకా పార్క్లో ఎటు చూసిన గ్రీన్, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. దగ్గర, సిటీకి చాలా దగ్గర, చిలుకూరు రూట్లో. ఇది సఫారీ బస్సు. ఇదే పార్క్లో ఉన్న హైయెస్ట్ పాయింట్ దగ్గర వ్యూ పాయింట్ అని పెట్టారు. ఇక్కడ నుంచే పార్క్ మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఫారెస్ట్, జంగిల్ లాగా కనిపిస్తుంది. చుట్టుపక్కల సిటీ కూడా కనిపిస్తుంది దూరంగా నుంచి. ఇది చాలా బాగుంటుంది. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కనిపించేది కోకాపేట్ సరౌండింగ్స్. దానికి ముందు వరకు ఉన్నది మొత్తం పార్కే, అంటే ఫారెస్ట్. అక్కడంతా లోపల సఫారీ ఉంటుంది. వెహికల్ తిరుగుతుంది. బస్సు, సఫారీ వెహికల్స్ అన్నీ లోపలంతా తిరుగుతాయి. చూడండి, అంటే సిటీ దగ్గరలోనే ఇంత పెద్ద ఫారెస్ట్. సేమ్ ఇలాంటిదే వనస్థలిపురంలో కూడా ఒకటి ఉంటుంది. అది కూడా సేమ్ ఇదే టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. ఇదంతా పార్క్లో హైయెస్ట్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి. ఇక్కడ గజిబో లాగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది వ్యూ. ఇదేమో సరౌండింగ్స్. గజిబో దగ్గర నుంచి మొత్తం చుట్టూ ఇలా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఎటు చూసినా గ్రీనే ఉంటుంది. సిటీ చాలా దూరంలో కనిపిస్తుంది. ఇదంతా పార్క్లోనే. గ్రీన్ అంతా పార్కే, నేషనల్ పార్క్. ఇదంతా పార్కే. ఫారెస్ట్ చాలా బాగుంటుంది. మనకు కనిపించే అంత దూరం మ్యాక్సిమం అంతా సఫారీ వెహికల్ వెళ్తూనే ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ నార్సింగి నుంచి చిలుకూరు వెళ్ళే రూట్లో తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గరలో ఉంటుంది. పోలీస్ అకాడమీ దాటగానే చిలుకూరు రూట్లోనే స్టార్టింగ్లోనే రైట్ సైడ్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.